వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వీకెండ్ లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. డ్యూటీ డాక్టర్ రూమ్ లో అపరిచిత యువతులు రాత్రి వేళలో మకం వేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రూమ్ లో కొన్ని రోజులుగా ఇదే తతంగం కొనసాగుతోంది. ఆసుపత్రిలో ఏకంగా డ్యూటీ డాక్టర్ చేసే లీలలు అడ్డంగా కెమెరాకు చిక్కాయి. అదే రూమ్ లో నైట్ మొత్తం డాక్టర్ రెహాన్ తో పాటు మరో యువకుడు, ఇద్దరు యువతులు ఉన్నారు. ఇదేమని ప్రశ్నించగా తన జూనియర్లను ట్రైనింగ్ కోసం తీసుకొచ్చానని బుకాయించాడు. డ్యూటీ డాక్టర్ రెహాన్ డాక్టర్ రూమ్ లో అపరిచిత యువతులు ఉన్న వ్యవహారం DCHS ను సూపరింటెండెంట్ ను వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని, మా ఆసుపత్రిలో ట్రైనింగ్ కోసం జూనియర్ డాక్టర్లను అనుమతి లేదని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడంతో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికంగా విమర్శలు వెలువెత్తాయి. ఎవరు రోజు డ్యూటీ డాక్టర్ రెహాన్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరిని ఇన్ఫార్మ్ చేయకుండా తీసుకొని రావడంతో కొంచెం హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్ అవన్నీ హెల్దీ ఎన్వైర్న్మెంట్కి డిస్టర్బ్ చేయడం వల్ల అతని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాము. మెమో ఇష్యూ చేశాము. ఫర్దర్గా అతని టర్మినేషన్ కోసం DCHS సార్కి కూడా ఒక లెటర్ పెట్టాము. మేము వాళ్ళు వస్తున్నారని మాకు ఎవ్వరికీ తెలియదు. బికాజ్ ఇట్ వాజ్ హాలిడే డే, దివాళీ ఉండేది. అతను డాక్టర్ రెహాన్కి డ్యూటీ వేసాము. వాళ్ళు వస్తున్నారని మాకు ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు తీసుకుంటాం ఇలాంటివి? మాకు ఇన్ఫర్మేషనే లేదు. ఇన్ఫర్మేషన్ తెలియంగానే ఇమీడియట్గా అతని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాము. మేము స్పాంటేనియస్గా ఇష్యూ చేసాము. ఇంకా ఫర్దర్గా DCHS సార్ని కూడా ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు వచ్చారు అనేసి మాకు ఎవరి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే అబ్వియస్లీ అబ్జెక్ట్ చేసేవాళ్ళం. ఎందుకంటే ప్రీవియస్గా కూడా అలా ఒకరు వచ్చారు అనగానే ఇమీడియట్గా వాళ్ళకి చెప్పాము ఇలా రాకూడదు అనేసి స్ట్రిక్ట్గానే చెప్పాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మాకు తెలుసుంటే ఇంతవరకు అయ్యేదే కాదు. నిన్న దివాళీ